హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం పైథాన్ అనే కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ ఆర్ యూజింగ్ పైథాన్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు మనం పైథాన్ని యూజ్ చేస్తాం. ఎందుకోసం? సో పైథాన్ అనేది చాలా ఈజీ అండ్ ఫ్రెండ్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో దీన్ని జీరో నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్తో నేర్చుకోవచ్చు అనమాట. సో జస్ట్ మనం జీరో నాలెడ్జ్ కోడింగ్ గురించి ఏం తెలియకపోయినా సో పైథాన్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో సింపుల్గా అండర్స్టాండింగ్ అయిపోతుంది అనమాట ఇది పైథాన్ లాంగ్వేజ్. ఇది చాలా ప్లేసెస్లో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలపింగ్, గేమింగ్ అండ్ ఆల్సో హ్యాకింగ్లో కూడా ఇలాంటి చాలా ప్లేసెస్లో మనము పైథాన్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఎందుకు చాలా ప్లేసెస్లో మనం పైథాన్ ఉపయోగిస్తాం? సో పైథాన్ అనేది ఫ్యూవర్ లైన్స్ అంటే మనము ఎక్కువ ప్రోగ్రామ్స్ లైన్స్ని రాయకుండా పైథాన్ అనేది ఇన్బుల్ట్ ఫంక్షన్ చేసుకుని ఉంటుంది. సో చాలా ప్రోగ్రామ్స్ని ఇన్బుల్ట్ చేసుకుని ఉంటుంది అనమాట పైథాన్. సో అందువల్ల మనకి టైం సేవ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద సైంటిస్ట్ ఆర్ ప్రిఫరింగ్ టు పైథాన్ ఆల్సో. సో ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేసేవారు అనమాట. సో పైథాన్ లాంగ్వేజ్ అనబట్టి చాలా ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి సో పైథాన్ యూజ్ చేసి వాళ్ళు డైరెక్ట్గా మనకి మెయిన్ ఫంక్షన్స్ని రాసేస్తారనమాట. సో అలాగే ఇది చాలా మందికి అండర్స్టాండింగ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్లోనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సో ఇలాంటి వాటిలో కూడా మనం ఎక్కువగా పైథాన్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఇది నార్మల్ పీపుల్స్గా చాలా తొందరగా అండర్స్టాండింగ్ అయిపోతుంది. సో జీరో నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం చూస్తే ఇది అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ అనుకోండి. సి లాంగ్వేజ్లో మనం హలో వరల్డ్ ప్రింట్ చేయాలనుకోండి. సో అది హెడర్ ఫైల్స్, మెయిన్ ఫంక్షన్స్ అన్నీ రాసి ప్రింట్ ఎఫ్ రాసి మనం ప్రోగ్రామ్ హలో వరల్డ్ అని రాయాల్సి ఉంటుంది. సో అవుట్పుట్లో మనకు హలో వరల్డ్ అని చూపిస్తుంది. అలాగే జావాలో కూడా డొమైన్ ఫంక్షన్స్, system.out.println, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ జిఎస్ సో ఇలాంటివన్నీ రాసిన తర్వాత println రాసి హలో వరల్డ్ రాస్తేనే మనకు అవుట్పుట్లో హలో వరల్డ్ అని చూపిస్తుంది. సో హలో వరల్డ్ అనే చిన్న అవుట్పుట్ కోసం మనం ఇన్ని ఫంక్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్ని లైన్స్ని రాయాల్సి వస్తుంది. సో ఇది చాలా కొంచెం టైం పడుతుందని చెప్పి సో పైథాన్ అనేది లోవర్ లాంగ్వేజ్ ఫ్యూవర్ లైన్సే పడుతుంది అనమాట. సో జస్ట్ ఇప్పుడు మీకు హలో వరల్డ్ ప్రింట్ చేయాలంటే జస్ట్ ప్రింట్ హలో వరల్డ్. సో ప్రెమిసిస్లో హలో వరల్డ్ డబుల్ కోట్స్ మధ్య హలో వరల్డ్ రాస్తే చాలు మనకి ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ ఇచ్చేస్తుంది, హలో వరల్డ్ అనేది చూస్తుంది. సో ఇది ఎక్కువ లైన్స్ కానీ ఎక్కువ టైం కానీ తీసుకోదు. సో దాంతో ఎక్కువగా పైథాన్ అనే ప్రోగ్రామ్ని ప్రిఫర్ చేస్తారు. ఇది పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో ఎందుకంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఇది మల్టిపుల్ పారాడైజ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మల్టిపుల్ పారాడైజ్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రాసెస్ యాజ్ వెల్ as ఫంక్షన్స్. సో ఇవన్నీ ఇందులో మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే ఇది జనరల్ పర్పస్ లాంగ్వేజ్. సో ఇది జనరల్ పర్పస్కి మనం జనరల్ పర్పస్కి కూడా ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఈ ఫంక్షన్లో అన్నీ ఇన్బుల్ట్గా ఉంటాయి కాబట్టి మనం జనరల్ పర్పస్కి ఉపయోగించినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి లైట్ ఇంట్రడక్షన్. సో మనం నెక్స్ట్ వీడియోని ఎలా ప్రాక్టికల్గా ప్రింట్ చేయాలి, సో అలా ప్రోగ్రామ్స్ని ఎలా చేస్తాము, సో ప్రోగ్రామ్స్ ఎర్రర్స్ ఏమైనా వస్తే మనకి కనపడుతుంది, సో అలాంటివన్నీ చూసుకుంటూ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం.